నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోస్లో వరుసగా మనము అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసంలో మనకి ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస ఫలితాల్లో భాగంగా మనము ఈ వీడియోలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశ్వీజ మాసంలో రాహు శుభుడు, బుధ శుక్రులు అర్ధశుభులు. ప్రథమార్థంలో కొంత శారీరక మానసిక ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాస్త శరీరానికి సంబంధించి అజీర్ణము, ఉష్ణ సంబంధ వ్యాధులు, జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. భాగస్వాముల మధ్య గొడవలు, ఇబ్బందులు, చికాకులు అనేవి వస్తూ ఉంటాయి. వారొకటి అంటాం, వీరొకటి అంటాం. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో లేదా ఇంట్లో ఏదైనా పని తలంపు పెట్టేటప్పుడు రావచ్చు. కొంత జాగ్రత్త అనేది అవసరం. ఇలా ఉండటం వల్ల మన బంధువుల్లో కూడా మనం చులకనవుతాం. వారు కూడా మనకి ఎవరు సహకారాలు అనేది అందించరు. అలాగే వ్యాపారాల్లో కూడా సమన్వయం పాటించడం మంచిది. వ్యాపార భాగస్వామ్యంలో మరీ మంచిది. మధ్యలో ఇబ్బందులు, గొడవలు రావచ్చు. ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి కొంత ఇష్టదేవతారాధన చేసుకోవటము, అలాగే నడుస్తున్న దశకు పరిహారాలు చేసుకోవటం అనేది మంచిది. అలాగే శని భగవానుడికి శనివారం కాస్త నువ్వుల నూనెతో నవగ్రహాలు మనకి శని భగవానుడు ఉంటాడు కాబట్టి అక్కడ కాస్త పరిహారం చేసుకోవటం అనేది మంచిది. అలాగే నడుస్తున్న దశకి మంచిది. కాస్త ద్వితీయార్థంలో కొంత ఉపశమనం అనేది కలగవచ్చు. ఆర్థికంగా కొంత కుదుటపడే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి అప్పులు చేయవద్దు, ఎవరికి ఇవ్వవద్దు. ఈ సమయంలో ఇచ్చినట్టయితే కొంత రావటానికి కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది. కొన్ని సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి అని మనము చెప్పవచ్చు. కొత్త పరిచయాలు కొంత ఆనందాన్ని ఇస్తాయి.